జనదంక మండలం జమ్మలపాలెం లేఅవుట్కి వచ్చాం. ఇది దాదాపు 2022లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్. దాదాపు ఆ రోజు 48 కోట్ల టెండర్ పిలిచారు. 26 కోట్ల పనులు జరిగింది అన్నారు. కానీ మొత్తం పనులు కూడా నాణ్యత ఎక్కడా లేవు. నేను వచ్చిన అన్నీ చూశాను. చూసిన తర్వాత ఒక నారాయణ గారి మంత్రితో మాట్లాడటం జరిగింది. దాని తర్వాత టెండర్లు పిలవమన్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా నన్ను వచ్చి ఒకటి అడిగారు, మీరు అర్జెంటుగా కానీ కరెంట్ వేయిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, మేము బోర్లు వేసుకుంటాం, మీరు అర్జెంటుగా కరెంట్ వేయించమని నాడు అడిగారు. నేను ఇమ్మీడియట్గా సీఎండీతో మాట్లాడి ఇమ్మీడియట్గా కరెంట్ వేయడం జరిగింది. కానీ ఇల్లు కట్టలే. దాని తర్వాత లైట్లు కూడా వేయాలి. రాత్రులు ఇక్కడ అసంఖ్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు లైట్లు కూడా వేయించడం జరిగింది. దాని తర్వాత దీన్ని ఈ స్థలం చేసిన పనుల మీద నాణ్యత లేదని విజిలెన్స్ చేయడం జరిగింది. విజిలెన్స్ చేస్తే మళ్ళీ రిపోర్టు పూర్తి అయిన దాకా టెండర్ పిలిచడానికి మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టెండర్లు పిలవటం దాదాపు 90% పిలిచాం. బట్ అయితే ఫస్ట్ వీక్ నుంచి పనులు అవుతాయా, 2-3 రోజుల నుంచి ఈ జేసీబీ పెట్టి చెట్టు కొట్టించే పనులు అవుతాయి. పనులు అయితే స్టార్ట్ అవుతాయి. 3 నుంచి 4 నెలల్లో మొత్తం రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, అన్ని పనులు అయితే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అదే రకంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రకంగా నేను వచ్చేటప్పుడు బేదారామచంద్రరావు గారిని కూడా పిలిచాను రమ్మని. మొన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మహానాడు పనుల్లో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన సలహాలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు బీదా మస్తానరావు గారు కూడా ఏదో హామీ ఇచ్చారని ఆయనతో కూడా నేను మాట్లాడతాను. అదే రకంగా మధ్యలో 24 ఎకరాలు ఉందన్నారు. అది ఆర్డీఓతో 2 ఎమ్మెల్యేలు బీదా రామచంద్రరావు గారు కలిసి ఆర్డీఓతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా తీసుకుంటే వీళ్ళందరూ కూడా కొంచెం మధ్యలో బావి లేకుండా పోతుంది, మధ్యలో ఆ చెట్లు వాళ్ళు అనుకున్నారు. అది కూడా ట్రై చేస్తాం. అయితే మీరు అనొచ్చు, ఇన్ని రోజులు మీరు ఎందుకు మాట్లాడేది? ఆర్డీఓ గారితో కనీసం 100 సార్లు మాట్లాడుంటాను. మీరు నమ్మదారు లేదు నాకు తెలియదు. 100 సార్లు మాట్లాడుంటాను. దాన్ని పిలిచి మాట్లాడండి అంటే ఒకరోజు శివకుమార్తో మాడాను, ఆయన ఆకాశాలు ఉన్నది అంటాడు. ఇంకొక ఆయనతో మాడాను, ఆయన భూమి మీద లేడు అంటాడు. రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పటికన్నా చెప్తున్నాను, తప్పకుండా మాట్లాడి చూస్తాం. లేనప్పుడు దాన్ని ఎలా చేయాలో కూడా ఆలోచన చేస్తాం. అతి త్వరలో మీకు అన్ని వసతులతో కలిగినటువంటి ఒక లేఅవుట్ ఏర్పాటు చేసి గతంలో కాకుండా రేపటి నుంచి జరిగే పనులు నాణ్యతతో దగ్గరుండి మీరే దగ్గరుండి పనులు చేసుకోండి. ఎవరో కమిటీ వేసుకొని దగ్గరుండి పనులు చేసుకోండి. ఎవరో ఒకరికి వెళ్ళారు, మేము కోర్టు పోతాం అంటే దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. నేను ఆ రోజే చెప్పాను, ముగ్గురితో ఫోన్లో 3 గంటలు మాడాను. నాకు ఓపిక లేక మీరు మీకు ఎట్లా బుద్ధి పుట్టాడు బొమ్మని చెప్పాను. ఎందుకంటే పనులు చేస్తున్నాం, కరెంటు జరుగుతుంది మీరు చూస్తున్నారు, లైట్లు వేస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిచాం. వర్కార్లు డిఈ గారు ఉన్నాయి, వర్కార్లు కూడా ఇచ్చున్నాం. ఇంకా పొరవ ఇస్తున్నాం. ఇంకా 2-3 పనులు రేపు పిలుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్ చేస్తాం. దాంట్లో డౌటే లేదు. 2 ఎమ్మెల్యేల ముందు నేను మాటిస్తున్నాను, వాళ్ళు కూడా ఉన్నారు. మీ పనులు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. చేస్తాం, చేసి తీరుతాం. అదే రకంగా ఇప్పుడు అడిగారు, ముందే స్థలం కొంత ఒకటి తగ్గుందని. ఆ రోజు వెంకటకృష్ణ అనే అతనితో మాట ఇస్తాను. ఆ స్థలం కూడా తీసుకొని ఇప్పుడే మా గారు చెప్తున్నారు, ఒక మంచి ఆర్చ్ బ్రహ్మాండమైన ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ లేఅవుట్ పేరు ఎన్టీఆర్ లేఅవుట్ అని రాసి ఒక పెద్ద ఆర్చ్ని ఒక కాస్ట్లీగా బ్రహ్మాండంగా తయారు చేసి దాని ఒక టెండర్ పిలవమని ఇప్పుడు ఆదేశిస్తున్నాను. తప్పకుండా పిలుస్తారు. 3-4 నెలల్లో మీకు అంకితం చేస్తామని కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంకోటి అడిగారు, మమ్మల్ని వడ్డీ కట్టమంటున్నారు, కొన్ని మేము కట్టలేకపోయాము. అది మీరు రాతపూర్వకంగా ఇస్తే మాకు 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగదు. రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పెట్టి దాన్ని చర్చించి వడ్డీ తగ్గించేదాన్ని కూడా మేము, ఎందుకంటే తప్ప మా సైడ్ కాదండి, కాంట్రాక్టర్ అనే బాధ్యత మేము కొంత తీసుకోవాలి. తప్పకుండా దాన్ని కూడా తగ్గించేదానికి మీటింగ్లో పెట్టి ప్రయత్నిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మీకు మంచి లేఅవుట్ అందించే బాధ్యత మాది. మీరు తీసుకోండి, నమ్మండి, చేస్తాం, చేసి తీరుతాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు,
న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.